నమస్తే, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను మాధురి. ఒకప్పుడు దక్షిణ అమెరికాలోనే అత్యంత సంపన్న దేశం. రోడ్ల మీద కార్లు కాదు, డబ్బులు పడి ఉన్నా ఎవరు పట్టించుకోనంత ధనిక రాజ్యం. కానీ ఈ రోజు ఒక పూట తిండి కోసం అక్కడి ప్రజలు కిలోల కొద్దీ నోట్లు కట్టలు ఇవ్వాల్సిన పరిస్థితి. ప్రపంచంలోనే అత్యధిక చమురు నిల్వలు ఉన్న వెనిజులాకు పట్టిన ఈ గతికి కారణం ఎవరు? అమెరికా కుట్రనా, లేక అక్కడి పాలకుల వైఫల్యమా? అసలు తప్పెవరిది? తెలుసుకోవాలంటే ఈ వీడియో చివరి వరకు చూడండి. వెనజులా ప్రభుత్వం చెప్తున్న మాట ఒక్కటి: తమ దగ్గర ఉన్న అపారమైన చమురు నిల్వలపై అమెరికా కన్ను పడిందని. అమెరికా విధించిన కఠినమైన ఆంక్షల వల్ల తాము ఆయిల్ అమ్ముకోలేకపోతున్నామని, అలాగే విదేశీ బ్యాంకుల్లో ఉన్న తమ సొంత నిధులను సీజ్ చేసి గొంతు నొక్కేశారని ఆరోపిస్తోంది. అలాగే తమ దేశంలో అస్థిరత సృష్టించి తమకు అనుకూలమైన ప్రభుత్వం కోసం అమెరికా ప్రయత్నిస్తుందని చెప్తున్నారు. ఇక అమెరికా వాదన మరోలా ఉంది: తమ పోరాటం వెనిజులా ప్రజలతో కాదు, అక్కడి నియంతలతో అంటున్నారు. హ్యూగో చావెజ్, నికోలస్ మదురోల అవినీతి పాలనే ఈ వినాశనానికి పునాదని చెబుతున్నారు. కేవలం ఆయిల్ మీదనే ఆధారపడి మిగిలిన పరిశ్రమలను నాశనం చేశారని, ఇష్టం వచ్చినట్లు కరెన్సీ ముద్రించి ద్రవ్యోల్బణాన్ని ఆకాశానికి చేర్చడంతో పాటు ఎన్నికల్లో అక్రమాలు, మానవ హక్కుల ఉల్లంఘన చేయడం వల్లే తాము జోక్యం చేసుకోవాల్సి వచ్చిందని చెప్తున్నారు. నిజానికి తప్పు రెండు వైపులా ఉంది. వెనజులా తన ఆదాయం కోసం 95% ఆయిల్ మీదనే ఆధారపడింది. ఆయిల్ రేట్లు పడిపోగానే దేశం కుప్పకూలింది. పాలకుల జోబులు నిండాయి, కానీ సామాన్యుడి కడుపు కాలింది. చివరికి పాలకులు మారాలని అమెరికా వేసిన ఎత్తుగడలతో సామాన్య పౌరుడికి మందులు, కనీస అవసరాలు కూడా అందకుండా పోయాయి. మొత్తానికి అగ్రరాజ్యాల రాజకీయాలు, పాలకుల అహంకారం మధ్య నలిగిపోతోంది మాత్రం సామాన్య వెనిజులా పౌరుడే. లక్షలాది మంది దేశం విడిచి వలసపోతున్నారు. ఆకలి కేకలు ఆ దేశాన్ని దహించి వేస్తున్నాయి. మరి మీ అభిప్రాయం ఏంటి? ఈ వినాశనానికి పాలకులు అతి తెలివి కారణమా, లేక అమెరికా పెత్తనం కారణమా? కింద కామెంట్ చేయండి.